ఒకసారి ఊహించండి, ఒక భారీ బండరాయిని చెక్కటం వల్ల స్తంభాలు, శిల్పాలు, రహస్య మార్గాలతో కూడిన ఒక గుడిని నిర్మించటం. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలో ఉన్న కైలాస ఆలయం కేవలం ఒక నిర్మాణం కాదు, ఇది ఒక రాతితో చుట్టబడిన రహస్యం. దైవిక శక్తులు, పురాతన ఇంజనీరింగ్ మరియు ఆధునిక విజ్ఞానానికి సవాలు విసిరే అద్భుత ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం ప్రపంచంలోని 7 అద్భుతాలను కూడా సిగ్గుపడేలా చేస్తుంది. రెడీగా ఉండండి, కైలాస్ టెంపుల్ గురించి ఫుల్ స్టోరీని తెలుసుకుందాం. దాని రహస్యాలు, దాని అద్భుతాలు ఒక ఉత్తేజరకంగా తెలుసుకుందాం. 1200 సంవత్సరాల క్రితం సాధారణమైన ఉలి సుత్తులతో సాయుధమైన కళాకారులు సహ్యాద్రి కొండలలోని ఒక భారీ బసాల్ట్ రాతిని సమీపించారు. వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం ఏంటి అంటే ఒక ఆలయ సముదాయాన్ని. గొప్ప స్తంభాలు, సూక్ష్మమైన శిల్పాలు, రహస్య మార్గాలతో ఒకే రాయి నుండి చెక్కటం. ఇది సాధారణంగా కట్టే ఆలయం కాదు, పైనుండి కిందకు చెక్కడం జరిగింది. అప్పటి నిర్మాణ సాంకేతికలను సవాలు చేస్తూ ఎల్లోరా గుహలోని 16వ గుహ, కైలాస ఆలయంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల నిర్మాణం. 4 లక్షల టన్నుల రాయిని ఎలా తొలగించారు, ఈ అద్భుతాన్ని ఎలా సాధించారు? కైలాస ఆలయం 8వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజవంశం హయాంలో, ప్రధానంగా రాజు కృష్ణ క్రీస్తుపూర్వం 756 నుంచి 773 పరిపాలనలో ఆయన ఆధ్వర్యంలో నిర్మితమైందని చరిత్రకారులు భావిస్తున్నారు. శివుడికి అంకితమైన ఈ ఆలయం హిమాలయాల్లోని పవిత్ర మందిరమైన కైలాస పర్వతాన్ని అనుకరించేలా రూపొందించబడింది. రాజా కృష్ణ పర్యవేక్షణలో నిర్మాణం జరిగినప్పటికీ కొందరు పండితులు ఈ ప్రాజెక్టు బహుశా అతని పూర్వీకుడైన దంతిదుర్గ హయాంలో మొదలై 1 శతాబ్దం పాటు కొనసాగిందని సూచిస్తున్నారు. 10వ శతాబ్దంలో కథాకల్ప అనే గ్రంథంలో ఒక ఆసక్తికరమైన ఐతిహ్యం ఉంది. రాష్ట్రకూట రాణి తన భర్త ఆరోగ్యం కోసం శివుడికి మొక్కుకుంది. శివుడికి ఆలయం కట్టిస్తానని, ఆలయం దాని శిఖరం అంటే గోపురం పూర్తి అయ్యే వరకు ఆమె ఆహారం తీసుకోను అని. ఆ సమయంలో ఆలయాన్ని త్వరగా నిర్మించటం అసాధ్యమని నిరాశపడిన నిర్మాణకర్తలకు పైటానికి చెందిన కోకాస అనే కళాకారుడు ఒక అద్భుతమైన ఆలోచన చెప్పాడు. పైనుండి కిందకు చెక్కడం ద్వారా శిఖరాన్ని ముందుగా పూర్తి చేయవచ్చు అని. కొన్ని రోజులకే శిఖరం సిద్ధమైంది. రాణి తన ఉపవాసం విరమించింది మరియు ఆలయం కూడా ఎలా కట్టాలి అనే ఒక ప్లాన్కి సిద్ధమైంది. ఈ స్టోరీ ఒక ఐతిహ్యం అయినప్పటికీ ఆలయం యొక్క పైనుండి కిందకి నిర్మాణ పద్ధతి యొక్క విశిష్టతను హైలైట్ చేస్తుంది. కైలాస ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల నిర్మాణం. ఒకే బసాల్ట్ రాతి నుండి చెక్కబడింది. 109 అడుగుల వెడల్పు, 164 అడుగుల పొడవు, 107 అడుగుల ఎత్తుతో ఇది గ్రీస్లోని పార్టీథినన్ కంటే 2 రెట్లు పెద్దది. ఈ ఆలయాన్ని నిలువుగా తవ్వి 2 లక్షల నుండి 4 లక్షల టన్నుల రాయిని సాధారణ ఉలి మరియు సుత్తులతో తొలగించారు. కటౌట్ పద్ధతిగా పిలువబడే ఈ పైనుండి కిందకి తవ్వకం ప్రపంచంలోని ఇతర రాక్ కట్ నిర్మాణాలకు భిన్నంగా ఉంది. ప్రధాన గర్భగుడి, శివలింగంతో కూడిన గొప్ప నిర్మాణం, మండపం మరియు దేవతలు, దేవతామూర్తుల పౌరాణిక దృశ్యాలు, సూక్ష్మ శిల్పాలు, 600కు పైగా శిల్పాలు, రావణుడు కైలాస పర్వతాన్ని కదిలించటం, రామాయణం, మహాభారత దృశ్యాలు, దుర్గా, గజలక్ష్మి వంటి దేవతల చిత్రాలు. అంతేకాదు బ్రిడ్జిలు, కిటికీలు, రహస్య మార్గాలు, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ మరియు డ్రైనేజ్ సిస్టమ్. ఆధునిక నగర నిర్మాణాన్ని సవాలు చేసేలా ఆ కాలంలోనే ఎంతో నైపుణ్యంతో కట్టారు. మొదట్లో హిమాలయ కైలాస పర్వతం లాంటి తెల్లని ప్లాస్టర్తో కప్పబడి దాని అద్భుతమైన సౌందర్యాన్ని మరింత ఆకర్షణీయంగా చేసింది. ప్రతి స్తంభం, బాల్కనీ మెట్లు కూడా తప్పు చేసే అవకాశం లేకుండా. ఒక్కసారి చెక్కిన తర్వాత దిద్దుబాటు అసాధ్యమైనప్పటికీ ఆలయంలో ఎటువంటి తప్పులు కనిపించవు. ఇది ఆధునిక ఇంజనీరింగ్ కూడా సవాలు. కైలాస ఆలయం కేవలం అద్భుతం మాత్రమే కాదు, ఇది ఒక రహస్య ఖజానా. అద్భుతమైన రాయి, 4 లక్షల టన్నుల రాయిని తవ్వినట్లు ఒక అంచనా. కానీ 50 కిలోమీటర్ల పరిధిలో దాని జాడే లేదు. ఎక్కడికి పోయింది? కొందరు అతీంద్రియ సాంకేతిక లేదా గ్రహాంతర సహాయమని ఊహిస్తారు. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. నిర్మాణ కాలం, ఐతిహ్యాల ప్రకారం ఈ ఆలయం 18 సంవత్సరాల్లో నిర్మితమైంది. ఇంత సంక్లిష్ట నిర్మాణం ఇంత త్వరగా ఎలా పూర్తయిందంటారు? పండితులు దీనికి దశాబ్దాలు లేదా శతాబ్దం పట్టి ఉండవచ్చు అని అంటారు. కానీ రికార్డ్స్లో లేనందున రహస్యంగానే ఉంది. పైనుండి కిందకు చెక్కబడే టెక్నాలజీ, ఈ పద్ధతి అపూర్వం. ఆధునిక సర్వే టూల్స్ లేకుండా ఇంత ఖచ్చితమైన డిజైన్ ఎలా సాధ్యమైంది? ఆలయం యొక్క ఎక్స్ ఆకార లేఅవుట్ ఆకాశం నుండి చూస్తే కనిపిస్తుంది. 1682లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ 1000 మంది తన సైన్యంతో ఆలయాన్ని ధ్వంసం చేయమని ఆదేశించాడు. 3 సంవత్సరాల తర్వాత వారు ఆలయంలో కేవలం 10% మాత్రమే ధ్వంసం చేయగలిగారు. మీరే ఊహించండి ఇంకా ఆలయం ఎంత స్ట్రాంగ్ అనేది. దాచిన మార్గాలు, రహస్య గదులు, భూగర్భ మార్గాల గురించి ఊహాగానాలు ఉన్నాయి. కొందరు ఈ పురాతన శక్తి యంత్రాలను దాచాయని పేర్కొంటారు, అయితే ఇవి నిరాధారమైనవి.
ఈ రహస్యాలు దైవిక సహాయం నుండి గ్రహాంతర సాంకేతికత వరకు ఊహాగానాలు రేకెత్తిస్తాయి. ఇవి నిజమైనవి కాకపోయినా కైలాస ఆలయం పురాతన సామర్థ్యాలను ప్రశ్నించేలా చేస్తుంది. కైలాస ఆలయంలో నడవడం అంటే పౌరాణిక లోకంలోకి అడుగుపెట్టడం లాంటిది. దాని గాంభీర్యం ఒక్కో అంశంలో వెల్లడవుతుంది. గోపురం 2 అంతస్తుల గేట్వే చెక్కిన ఈవులతో, ఏనుగులు, సింహాలు, శిల్పాలతో చుట్టబడిన ప్రాంతానికి దారితీస్తుంది. ప్రాంగణం 2 విజయ స్తంభాలు, గంగా, యమున, సరస్వతి దేవతలకు అంకితమైన ఉప ఆలయాలు. గర్భగుడి 36 స్తంభాల మండపంలో శివలింగం, 4 దిక్కులను ఎదుర్కొని పౌరాణిక సింహాలతో పోయిన కమలా పీనియల్. శిల్పాలు రావణుడు కైలాసాన్ని ఎత్తటం, అర్ధనారీశ్వరుడు, రామాయణ దృశ్యాలు, 3 కోట్ల సంస్కృత శాసనాలు చాలా వరకు అనువాదించబడినవి. ఈ ఆలయం కేవలం భక్తికి చిహ్నం కాదు, కళ, ఇంజనీరింగ్, ఆధ్యాత్మిక సమ్మేళనం. కైలాస పర్వతంతో దాని సమాన లేఖనం దీనిని దైవిక స్థలంగా చేస్తుంది. ఈ అద్భుతాన్ని సందర్శించడానికి ఔరంగాబాద్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహలకు ప్రయాణం ప్లాన్ చేయండి. మీరు వెళ్ళడానికి మంచి సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కైలాస ఆలయం కేవలం నిర్మాణం కాదు, ఇది ఒక భక్తి, కళ, ఇంజనీరింగ్లు కలిసిన ఒక శాశ్వత కథ. అదృశ్యమైన రాయి, అసాధ్యమైన నిర్మాణ కాలం, దృఢమైన రాయి. ఈ రహస్యాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. దైవిక సహాయమా, కళాకారుల జీనియస్సా, లేక మరేదైనా శక్తియా? ఈ ఆలయం ముందు నిలబడితే చరిత్ర యొక్క గొప్పతనం, రహస్యాల ఆకర్షణ మిమ్మల్ని కట్టిపడేస్తాయి. కైలాస ఆలయం ఒక సవాలు, ఒక స్ఫూర్తి, ఒక రహస్యం. ఇది మానవ సామర్థ్యం యొక్క అపారమైన శక్తిని లేదా బహుశా దైవశక్తిని చాటి ఉంటుంది. ఈ అద్భుతాన్ని సందర్శించండి. సో ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.